మనం మునుగోడు మండలంలోని పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం. సొసైటీ సిఇఓ గారు సుఖేందర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మన ఈ సొసైటీ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు? వాటి పనితీరు ఎలా ఉంది సార్? 6 ఓపెన్ చేశాము. బాగానే ఉంది. కొనుగోలు సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ దాదాపుగా 6 సెంటర్లో 150 లారీలు ఎగుమతి చేయడం జరిగింది. 41,200 క్వింటాలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనుగోలు చేశాము. అందులో 75% బిల్లులు రైతులకు తమ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సార్, ఈ కొనుగోలు కేంద్రాల్లో ఏ రకం వడ్లు సేకరణ జరుగుతుంది సార్ సొసైటీ నుండి? మా దొడ్డు రకం మార్కు ధాన్య సేకరణ జరుగుతుంది. ఈ దొడ్డు రకం ఒకటే సన్నదానాలు ఏం లేవా సార్? మా ఏరియాలో మొత్తం దొడ్డు రకం పండించడం వల్ల దొడ్డు రకాలే సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ దొడ్డు రకంలో ఏ గ్రేడ్కు మద్దతు ధర ఎంత, బి గ్రేడ్కు మద్దతు ధర ఎంత? ఏ గ్రేడ్కి 23,20, బి గ్రేడ్కి 2,300 ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ మీరు కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు ఖాతాలో ఎంత కాలంలో డబ్బు జమ అవుతుంది? మినిమం 3 డేస్ నుంచి 1 వీక్ లోపల జమ చేయడం జరుగుతుంది. సరే, ఈ కొనుగోలు కేంద్రాలలో అంటే కనీస సౌకర్యాలు, టెంట్ కానీ, మంచినీళ్ళు కానీ, ప్యాడీకి మన ఉంది కదా మంచి మజ్జిగ కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సకాలంలో అందుబాటులో ఉంచారా? ఎట్లా ఉన్నది పరిస్థితి? వాటర్ సప్లై చేస్తున్నాము. టెంట్లు వేయించాము, గుడిసెలు వేయించాము. రైతులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇప్పిస్తున్నాము. ఈ కొనుగోలు కేంద్రాలలో మార్కెటింగ్ శాఖ వాళ్ళు మీకు తేమ యంత్రాలు కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, మీకు ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ సకాలంలో అందించారా? అక్కడక్కడ మొరాయిస్తున్నట్టు మరి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఏం చేశారు మీరు? వాళ్ళు అందించిన కాడికి సక్రమంగా నడుస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు మధ్యలో ఖరాబ్ అయితే మేము వాటిని బాగా చేయించుకొని ప్యాడీ సెంటర్లను సజావుగా నడిపించడానికి జరుగుతుంది. తేమ యంత్రాలు వేరియేషన్ చూస్తున్నట్టు మరి అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా ఉపయోగిస్తున్నారా మీరు? ఏం లేదు సార్, వాళ్ళు ఇచ్చిన తేమ శాతం మీటర్లే మేము వాడి దాని ద్వారానే ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారట రైతులు అంటున్నారు. మరి ఇది ఎంత? ఏం లేదు సార్, గవర్నమెంట్ నిర్ణయించిన రేటు ప్రకారమే క్వింటాల్కి 45 రూపాయల చొప్పున రైతులు చెల్లించడం జరుగుతుంది. ఆ ప్రకారమే ధాన్యం కొనుగోలు ఆ విధంగానే జరగడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ చేశారు. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం అమలు జరుగుతుందా సార్ ఈ కొనుగోలు సెంటర్లో? మా కొనుగోలు 6 సెంటర్లలో మేము ప్యాడీ తీసుకొచ్చిన రైతు ప్రతి ఒక్కరు ధాన్యం కొనుగోలులో రిజిస్టర్లో నమోదు చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ నమోదు ప్రకారంగా మేము ఆ లిస్టు ప్రకారం మన ఏఈఓ మ్యాచర్ చూసిన ప్రకారంగా మనం ధాన్యం కొనుగోలుపై ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ ఒత్తిళ్లకు తలకి అంటే టోకెన్ సిస్టమ్ కాకుండా ఇతరులకు పెడుతున్నారని సమాచారం రైతుల నుంచి వచ్చింది సార్. ఎంతవరకు వస్తుంది? అలాంటి ఏమీ జరగలేదు. మా మండలంలో మా 6 సెంటర్లలో అయితే ఈ విధంగా ఏం జరగలేదు. ఆ విధంగా వాళ్ళు ఒత్తిడి చేసినా కానీ మేము ఈ విధంగా సీరియల్ ప్రకారం ఎత్తడం అని చెప్పడం జరిగింది. వాళ్ళకి గోనె సంచుల టెండర్ సకాలంలో ముగియకపోవడంలో గోనె సంచుల కొరత ఉందంటున్నారు. మరి మీకు అందుబాటులో ఉన్నాయా? మీ 6 సెంటర్లలో ఏ విధంగా రైతులకు గోనె సంచులు సరఫరా చేస్తున్నారు? ఇప్పటి మటుకైతే ధాన్యం కొనుగోలు సెంటర్లకు ఎలాంటి కొనుగోలు సంచులు అయితే కాలేదు. ఇప్పుడు దాదాపుగా మాకు 2 లక్షల గోనె సంచులు ఇవ్వడం జరిగింది. అలాంటి ఏం జరగకుండా మేము సకాలంలో ఇది అందించడం జరుగుతుంది. ఈ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల అవి పచ్చి ధాన్యాన్ని రైతులు కళ్ళాలను చేయాలని తక్కువ ధరకు అమ్ముకుంటారట. దళారులు, మధ్య ధరలు ఇతర రాష్ట్రాలకు ఇతర మిల్లు తరలిస్తున్నారట. వీటిపై సొసైటీ నియంత్రణ ఎలా ఉంది? మీ సిఇఓగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరు? మా దగ్గర అయితే అలాంటి ఏం జరగలేదు. మా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వచ్చిన వాళ్ళందరి ఆరబెట్టడం వెంటనే లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ లారీలో కొరత ఏర్పరుస్తున్నారు. పౌరశాఖ వారు లారీలు సప్లై చేశారు. లారీల కొరత ఉందంటున్నారు. ఇక్కడ కాంటాలు అయిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు దిగుమతి అక్కడ తొందరగా కావట్లేదట. ఇక్కడ రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎందుకు జాప్యం జరుగుతుంది? ఈ సమస్యను అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి పోయిందా? మరి ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తున్నారు? రవాణా వ్యవస్థ అనేది మిల్లుల దగ్గర కొన్ని లారీలు ఎక్కువ జామ్ కావడం వల్ల ఆ విధంగా కొన్ని అప్పుడప్పుడు ఏర్పడుతుంది. కానీ అది అలాంటివి లేకుండా మేము లారీలు త్వరగా మాకు కాంట్రాక్టర్ అందిస్తూనే ఉన్నాడు. కాకపోతే రోజు 2-3 ఎత్తే కాడ 1-2 ఎత్తుకుంటూ ఆ విధంగా మేము నడుపుతూనే ఉన్నాము. అన్ని ప్యాడీ సెంటర్లు ఏ రోజు గిట్ట ఆపకుండా ప్యాడీ సెంటర్లు నడుస్తూనే ఉన్నాయి. ఈ తడి శాతం, పొల్లు శాతం ఉన్నదని బస్తాకు 2-3 కేజీలు కట్ చేస్తున్నారు రైతులు అంటున్నారు సార్. మరి ఇది ఎంతవరకు వస్తుంది? మా ఏరియాలో అయితే మటుకైతే ఏ విధంగా అయినా కట్ చేయలేదు. తాలు విషయంలో కానీ, తడి విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మేమైతే ఏ రైతు గిట్ట ఇబ్బంది కలగలేదు.
మిల్లులలో ఈ మనం కాంటలైన ధాన్యాన్ని దిగుమతి చేయాలంటే బస్తాకు 4 రూపాయలు వసూలు చేస్తున్నారు అమాలీలు, లారీ వాళ్ళు. అది మరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అలాంటి ఏం లేదు. మనకి ఇచ్చే బస్తాల గోన సంచులలో పాత బస్తాలు వేయడం వల్ల కొద్దిగా వాళ్ళు దించేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఆ విధంగా ఉన్నదానికి కూడా మేము సాల్వ్ చేసుకొని దాని సమస్యను తీర్చి వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ దిగుమతి చేయించుకుంటూ పోతున్నాం. ఈ మీరు మీ సొసైటీకి వెళ్ళి మీ 6 సెంటర్లలో ఎంత ధాన్య సేకరణ జరుగుతుంది? ఇప్పటివరకు ఎంత జరిగింది, ఇంకెంత జరగాలి, ఎప్పటి వరకు అయిపోయే అవకాశం ఉంది? ఇప్పటి మటుకు మేము 1,15,000 బస్తాలు కొనుగోలు జరిగింది. అందులో 41,000 క్వింటాలు కొనుగోలు చేశాము. ఇప్పటికీ 800 మంది రైతులకు కొనుగోలు అయిపోయినాయి. ఇంకా ఒక 300 నెంబర్స్ మటుకు ఉన్నారు. వాళ్ళకి 1 వీక్లో కంప్లీట్ చేయడానికి మేము ప్లాన్ చేసుకొని రెడీగా ఉన్నాం. మీ సొసైటీ పరిధిలో సభ్యతాల సంఖ్య ఎంత? మా సభ్యతాల సంఖ్య ఇప్పటికీ 8,590 మంది ఉన్నారు. ఒక సభ్యుడికి సభ్యత్వం రుసుము ఎంత వసూలు చేస్తున్నారు? సభ్యునికి రుసుము 330 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఇప్పుడు వాటాదానం ఎంత? 300 రూపాయలు వాటాదానం, 30 రూపాయలు ఛార్జెస్ తీసుకొని దాని విధంగా 330 రూపాయలతో వాటాదానంతో తీసుకోవడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఈ సొసైటీ పరిధిలో ఎంతమందికి అయ్యింది, ఇంకెంతమంది జరగాలి? 2 లక్షల రుణమాఫీ 370 మందికి అయింది. ఇంకా 150 మంది దాకా ఉన్నారు. వాళ్ళకిట 2 లక్షల ఎబోవ్ ఉండడం వల్ల వాళ్ళ కాలేకపోవడం జరిగింది. 2 లక్షల ఎబోవ్ ఉన్న ఫ్యామిలీలో 2 ఉండడం వల్ల వాళ్ళకి ఈ విధంగా 2 లక్షలకు ₹1 ఎక్కువ ఉన్నా కానీ కాలేకపోయిన జరిగింది. కానీ రైతులకు అవ్వడానికి సొసైటీ ఏమైనా నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకులు, మీ పై బ్యాంకు దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకుపోయారా? ఈ కాని రైతులకు అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? గవర్నమెంట్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటో ఆ నిర్ణయాల ప్రకారము ఒకవేళ అయ్యే సూచనలు ఉంటే రైతులకు ఎప్పుడెప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళకు అయ్యే విధంగా మేము చూస్తూ ఉంటాం. ఈ సొసైటీ పరిధిలో రుణాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లో ఎలా అందిస్తున్నారు? ఎలా ఈ చైతన్యం రైతులకు ఎలా అందుబాటులో ఉంటున్నాయి ఈ సొసైటీకి వెళ్ళి? మా సొసైటీ తరఫున మేము ఎరువులు అమ్ముతున్నాము, విత్తనాలు అమ్ముతున్నాము. మా వరి విత్తనాలు అమ్ముతున్నాము. వరి ధాన్యం సంబంధించి ఎరువులు వచ్చేసి మన యూరియా కానీ, అడుగు మంది కానీ, డిఏపి కానీ, 28 కానీ, 20-0-13 కానీ ఈ రకాల ఎరువులు అమ్మడం జరుగుతుంది. అందరికీ ఆ విధంగానే మండలం మొత్తం దాదాపు లక్షల క్వింటాలు టన్నుల యూరియాను సరఫరా చేస్తున్నాం. ఈ భూసారం తగ్గిపోతుంది. భూసారం పెంపొందించడానికి జిలుగు కానీ, పచ్చిరొట్ట కానీ రైతులకు సకాలంలో అందిస్తున్నారా మీరు భూసారం పెరగడానికి? మనకి మన అగ్రికల్చర్ ద్వారా ఇలాంటి మన ప్రతి సీజన్కి 200 నుంచి 300 బ్యాగులు మనకు ఇవ్వడం జరుగుతుంది. వాటి ప్రతి రైతుకు అందజేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క భూసారం కోసం ప్రతి ఒక్కరు దాని ముందుకు వచ్చి ఇప్పటికీ మా మండలంలో బాగానే ఈ విధమైన అలవాటు బాగానే జరగడం జరుగుతుంది. రైతాంగానికి పెస్టిసైడ్ వాడడం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. కృత్రిమ ఎరువులు ఆడడానికి సొసైటీ పరిధిలో ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది సొసైటీ? మేము వచ్చిన ప్రతి ఒక్కరికి కృత్రిమ ఎరువులు వాడాలని చెప్పి ప్రతి రైతుకి తెలియపడడం జరుగుతుంది. వాళ్ళను ఆ విధంగానే మోటివేట్ చేయడం జరుగుతుంది. మీ సొసైటీ పరిధిలో రుణాలు, స్వల్పకాలిక రుణాలు కానీ, మధ్యకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు ఏ రుణాలు అందుబాటులో ఉన్నాయి? రైతులకు ఎలా మీరు సేవలు అందిస్తుంది సొసైటీలో? స్వల్పకాలిక రుణాలు ఉన్నాయి. ఇప్పటికీ 750 మంది రుణాలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 5 కోట్ల చిల్లర రుణాలు పంచడం జరిగింది. స్వల్పకాలిక రుణాలు ఎంత ఇస్తున్నారు? ఎకరానికి 45,000 ఇస్తున్నాం. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7%. ఇన్ టైంలో కడితే 7%, కట్టకపోతే 13% ఇవ్వడం చేయడం. టైంలో కడితే సెంట్రల్ గవర్నమెంట్ రిబేట్ వస్తుంది. అది సకాలంలో రైతుల ఖాతాలో జమ అవుతుంది కదా? ఇన్ టైంలో కట్టిన వాళ్ళకి 3% ఇంటెంట్ సబ్వెన్షన్ వస్తుంది. ఆ 3% ఇంటెంట్ సబ్వెన్షన్ తన ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఇది మధ్యకాలిక రుణాలు ఏమైనా ఇస్తున్నారా? అలాంటివి ఏం లేదు. దీర్ఘకాలిక లోన్లు ఏమి ఇస్తున్నారు? ఎంతవరకు ఇస్తున్నారు? దీర్ఘకాలిక ఇవ్వడం జరగట్లేదు. ప్రస్తుతానికి ఓన్లీ మాకు స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులు యాంత్రీకరణ వచ్చిన తర్వాత పశుపోషణ తగ్గిపోయింది. ఈ పశుపోషణ పెంపొందించడానికి దీర్ఘకాలిక లోన్లు సొసైటీ పెళ్లికి వెళ్ళి ఎంత అందిస్తున్నారు? రైతులు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది సొసైటీ? ప్రస్తుతానికైతే మేము అన్నిటికీ మోటివేట్ చేస్తున్నాం కానీ ఉన్న వాటితోటి వీలుగా మేము అమలు చేయడం జరుగుతుంది. మీ సొసైటీ నుంచి రైతులకు సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు? ఏ సమావేశంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది సొసైటీ? మా సంవత్సరానికి 3-4
ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సమావేశాలు ఊరూరా మనం తెలియపరచు స్వల్పకాలిక రుణాల గురించి కానీ ఎరువుల గురించి కానీ విత్తనాలు ఈ విధంగా అమ్మడం జరుగుతుంది. సొసైటీలో ఏమేమి లాభాలు ఉన్నాయో అవన్నీ వివరిస్తూ ఊరూరా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ రైతులు ఇక్కడ పండించిన ధాన్యానికి వాళ్ళు పండించిన దాన్ని నిల్వ చేసుకోవడానికి ఎన్ని గోడౌన్స్ నిర్మాణం జరిగింది, ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తున్నాయి ఆ గోడౌన్స్? ప్రస్తుతానికే సొసైటీ తరఫున గోదామ్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే మార్కెట్ యార్డ్ గోదాములు ఉన్నాయి. మన కాడ గోదాములలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలియజేయచ్చు. ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏంది? ఇక్కడ ప్రధాన పంట పత్తి, వరి. ప్రధాన పత్తిని నిల్వ చేసుకోవడానికి గోడౌన్స్ ఏం లేవు? పత్తి గోదామ్స్ మార్కెట్ యార్డ్లో మునుగోడులో ఉన్నాయి పత్తి నిల్వ చేసుకోవడానికి. ఈ మార్కెటింగ్ శాఖ వాళ్ళు టార్పాలిన్లు అందిస్తున్నారట మీ సొసైటీకి. అందిస్తారు. రైతులు మాకు అంటే అక్కడక్కడ యానో ఒకటి ఇచ్చి మాకు రైతులు కొంతమంది ఇస్తలేరు, ఇబ్బంది అవుతున్నది, టార్పాలిన్లు కొరత ఏర్పడుతుంది, కొరత లేదని మార్కెటింగ్ వాళ్ళు అంటున్నారు. మీరు సొసైటీలో అందరికీ ఇస్తలేరని అంటున్నారు, రైతులు అంటున్నారు. మరి ఎక్కడ జాప్యం జరిగింది, ఎందుకు మీరు పంపిణీ చేయలేకపోతుంది? మనకు ఇచ్చిన తార్పాలిన్స్ అన్నీ ఏ విధంగా రైతులకు సద్వినియోగం చేసుకునే విధంగా చూస్తున్నాం. ఎక్కువ రైతులు ఉండడం వల్ల అందరికీ అందలేకపోతున్నాయి. పత్తి ప్యాడీ సెంటర్లో మినిమం 100-200 మంది రైతులు ఉండడం వల్ల ఇన్న తార్పాలిన్స్ కొన్ని ఉండడం వల్ల కొన్ని అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు ధాన్యం కళ్ళల్లోనే ఉంది, ఇంకా ఉన్నది బాగానే. ఎప్పటి వరకు అయిపోతుంది? మరి ఆ వర్ష సూచనను మీరు ముందే టౌన్ ద్వారా తెలియజేస్తున్నారా? మరి రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు మీరు? ప్రతిరోజు మీ వెదర్ రిపోర్టు ద్వారా మనకి వచ్చే వాతావరణ సూచన ప్రకారం మా రైతులకు కానీ మా ఇన్ఛార్జ్లకు కానీ ప్రతిరోజు తెలియపరచుకుంటూ ప్రతిరోజు వాళ్ళకి వర్షం వచ్చే సూచనలు ఉంటే వాళ్ళని తార్పాలిన్స్ కప్పుకోవాలని చెప్పి మోటివేట్ చేసుకుంటూ ప్లస్ వాళ్ళందరినీ నిర్ణీత 1 వారం ఒక వీక్లో కానీ 10 డేస్లో మొత్తానికి ప్యాడీ కొనుగోలు మొత్తాన్ని ముగించడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. కేంద్ర గ్రాంట్ కానీ రాష్ట్రాల గ్రాంట్ కానీ, ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్తో పాటు నాబార్డు గ్రాంట్ మీకు సొసైటీలకు ఏ విధంగా అందుతుంది? మీ సొసైటీలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి? ఎంత ముందంజలో ఉంది సొసైటీ? ప్రస్తుతానికి మేము లాభాల్లో ఉన్నాము. 40 లక్షలు దీర్ఘకాల అప్పులు వసూలు చేసి ఇంకా ₹1 కోటి పైగా మనం లాభాల్లో ఉంటాము. నాబార్డు నుంచి మాకు వచ్చే స్కీమ్స్ ద్వారా మిగతా కొన్ని ప్రయోజనాలు పొందుతున్నాము. జీవో నంబర్ 46 ప్రకారం సహకార సొసైటీల సిబ్బంది జీతాభత్యాలు కానీ గ్రాట్యుటీ కానీ బెనిఫిట్స్ కానీ వాళ్ళకు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు ఎలా అందుతున్నాయి? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలను మీరు పరిష్కరించుకోవడానికి ఏమైనా ప్రభుత్వాలకు విన్నపం చేశారా? ప్రస్తుతానికైతే మీ ఉన్న జీతాలకి అనుగుణంగా పనిచేసుకుంటూ ఉంటున్నాము. అలాంటి సమస్యలు అయితే ఇప్పటి వాటికి మనకు కాలేదు. జీవో నెంబర్ 46 ప్రకారం మీ జీతభత్యాలు అందుతున్నాయా? అందుతున్నాయి. మీ సొసైటీ పరిధిలో రైతులకు అంటే భూసారం పెంపొందించడానికి కానీ, పంట మార్పిడి విషయంలో కానీ, రైతులకు పాడి పరిశ్రమ పెంపొందించడం విషయంలో కానీ మీరు ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు? రైతులకు ఎలాంటి చైతన్య సదస్సులు నిర్వహిస్తుంది సొసైటీ? మా సొసైటీ ద్వారా మండలంలోని అధికారులతో ఏవో కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళ అధికారుల సూచనల మేరకు వాళ్ళ భూపాసనలు పరీక్షలు చేస్తూ వాళ్ళకి అనుగుణంగా మేము పనిచేస్తూ ఉన్నాము. ఈ కోతుల బెడత బాగా ఉందంటున్నారు రైతులు. మీ పాలక మండలిలో అంటే చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లతో ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? ఆ నిర్ణయాలను కోతుల నియంత్రించడానికి అధికారుల దృష్టికి గవర్నమెంట్ తీసుకుపోయారా ఏమైనా? మా ఏరియాలో కోతుల బెడత అనేది కొన్ని విలేజ్లలో ఉన్నాయి. ఆ విలేజ్లలో ఆ ఊరు గ్రామ సెక్రటరీలు కానీ వాళ్ళు ఊళ్ళో ఉన్న జనాలతో విసుగు చెందుతుంటే వాళ్ళకు కొద్దిగా అవగాహన సూచనలు ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది. మీరు రైతులకు మీరు అందించే రుణాలు, ఎరువులు, విత్తనాలు మీరు అంటే ఖరీఫ్ రబీ సీజన్లో ఎలా అందిస్తున్నారు? అందిస్తే సొసైటీ ఎలా ముందని చెబుతున్నారు? రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తూ చెప్పు. మనం ప్రతి సీజన్కి ఎరువులు దాదాపు 3 కోట్ల ఎరువులు అమ్మడం జరుగుతుంది. 3 కోట్ల ఎరువుల్లో మన దాదాపు 30,000 క్వింటాలు మనకు ఎరువులు, యూరియా కానీ అడుగుమంది కానీ అన్నీ ప్రతి రైతుకి అందే విధంగా మేము సరఫరా చేస్తున్నాం. ఈ కొనుగోలు కేంద్రాల్లో చైర్మన్ కానీ మీరు అంటే సిబ్బంది కానీ సకాలంలో అందుబాటులో ఉండలేరని రైతులు అంటున్నారు. ఇది ఎంతవరకు? చైర్మన్ సార్ కానీ మేము కానీ అందుబాటులో ప్రతిరోజు మేము ప్రతి ఫోన్ కాల్ ద్వారా ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఎప్పటికప్పుడు మా సిబ్బందితో మాట్లాడుకుంటూ ఇన్ఛార్జ్లతో మాట్లాడుకుంటూ ఏ సమస్య ఉన్నా ఏమంటే త్వరగా సమస్యలన్నీ తీర్చుకుంటూ ముందు సాగుతూ ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ.